కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ప్రకారం సీడ్ రైతులకు తగిన హక్కులు అందటం లేదని కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్కే భవన్లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసిన ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు రైతులు సుమారుగా 60 రకాల విత్తనాలను పండిస్తున్నారని తెలిపారు. అయితే 2007 కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ప్రకారం రైతులకు సరైన రక్షణ, హక్కులు, భద్రత కలగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో వరి సీడ్ రైతులకు ఎకరాకు 75,000 చెల్లిస్తున్నప్పటికీ గద్వాల్లో సీడ్ పత్తి రైతులకు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. అక్కడ రైతులకు పురుగు మందుల కోసం అడ్వాన్సులు ఇచ్చి తర్వాత భూములను తనఖా పెట్టుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా 250 గ్రాముల తరుగు కూడా తీసుకుంటున్నారని చెప్పారు. గద్వాలలో సుమారుగా 10,000 మంది సీడ్ పత్తి రైతులకు ఆయా కంపెనీలు దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్గనైజర్లు, మీడియేటర్లు కలిసి రైతులను మోసం చేస్తున్నారని, చట్టంలోని లోపాలను సరిచేసి రైతులకు రక్షణ కల్పించే విధంగా మంచి విత్తన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పందిస్తూ రైతుల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.